మా ఇంట్లోని ఈరోజు వైభవలక్ష్మి పూజ ఉద్యాపన అండి. నేను వైభవలక్ష్మి పూజ చేసుకున్నాను. చివరి శుక్రవారం నాడు నేను ఎన్ని వారాలు అయితే చేసుకున్నానో అన్ని వారాలు ఆఖరి శుక్రవారం నాడు ఉద్యాపన చేసుకున్నాను. ఆ రోజు ఇంట్లో అలుక్కొని అంతా దేవుడి పూజ రూమ్ అంతా శుభ్రం చేసుకొని ముగ్గులు పెట్టుకున్నాను. అండ్ ముఖద్వారానికి చూడండి, మా ఇంటి ముఖద్వారానికి మా చెట్టుకు వచ్చిన బంతి పూలతో ఇట్లాగ కట్టానమాట. ద్వారానికి తోరణం కట్టాను. అంటే ఉద్యాపన రోజు మళ్ళీ అంతా బాగా అలికేసి మళ్ళీ ముగ్గులు పెట్టుకొని మళ్ళీ పూజ చేసుకున్నానండి అమ్మవారి దగ్గర. అండ్ దేవుళ్ళన్నిళ్ళకి అన్ని చోట్ల పూలు పెట్టానండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇదిగోండి, ఇది వైభవలక్ష్మి ఉద్యాపన కదండి. అయ్యవారిని అమ్మవారిని ఇలాగా చేసుకున్నానండి. పీటకి రెండు వైపులా అయ్యవారిని అమ్మవారిని పెట్టానన్నమాట. చూడండి ఈ విధంగాను. అండ్ అదేవిధంగా దీపం కుందులు కూడా అయ్యవారు అమ్మవారు లాగా డెకరేట్ చేసుకున్నానండి రెండు వైపులాను. చూడండి, ఇటువైపు అమ్మవార్లు రెండు ఆరెంజ్ కలర్దేమో దీపం కుంది అండి. అండ్ ఇదేమో రెండు చెంబులకి జాకెట్ పీస్ని ఇట్లాగా చీరలాగా కట్టించానండి. ఇలాగా రెండు అమ్మవార్లు, ఇటువైపు రెండు అయ్యవార్లు, పీటకి అటువైపు ఇటువైపు ఇలా రెడీ చేసుకున్నానండి. అండ్ ఇక్కడేమో చూడండి అన్ని అమ్మవార్లు, అష్టలక్ష్ములు నేను చేసినవండి. ఇది సపరేట్ వీడియో ఉంది, మీకు కావాలంటే చూడండి. నేను చేశాను, థర్మాకోల్తో చేశాను. చూడండి, థర్మాకోల్ అని తెలియని కూడా తెలియట్లేదు. పీటల మీద అమ్మవార్లను కూర్చోపెట్టినట్టుగా ఉంది చూడండి కదా. ఇది సపరేట్ వీడియో ఉంది, చూడండి అందరూను. అండ్ అన్ని తాంబూలాలు కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి. అండ్ వచ్చిన వాళ్ళందరికీ ఈ బౌల్స్ గిఫ్ట్గా ఇస్తున్నానండి. అంటే జస్ట్ అవసరం లేదు కానీ ఇస్తున్నానమాట. రెండు బౌల్స్ ఇస్తున్నానమాట. ఈ రెండు కలర్స్ దొరికాయి. అండ్ శివుడికి ఏమో ఇలాగ అభిషేకం, ఇది నిత్యాభిషేకం అండి. 24/7 శివుడికి అభిషేకం ఇలా జరుగుతూనే ఉంటుంది ఫౌంటైన్లోని. చూడండి, తులసికోట దీపాలు పెట్టుకున్నాను ఇక్కడ, శంకు దీపాలు చూడండి. ఇలాగా అమ్మవారి దగ్గర ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాను. అదేవిధంగా ఈరోజు లలిత పారాయణం కూడా పెట్టుకున్నానండి. ఇవి కూడా అష్టలక్ష్ములు అండి, వెండివి అష్టలక్ష్ములు. నేను చేస్తుండేది వైభవలక్ష్మి ఉద్యాపన అండి. కానీ ఇది శ్రావణ మాసంలో 3వ శుక్రవారం అవడం వల్ల నేను పిలిచిన వాళ్ళందరికీ చాలామంది తాంబూలాలకు పిలిచారు, శ్రావణ మాసం తాంబూలంకి. సో అందరు ఎక్కువ టైం స్పెండ్ చేయలేను అన్నందువల్ల నేను వాళ్ళకి డిన్నర్ కూడా టు గో బాక్సుల్లో అరేంజ్ చేశానండి. ఇట్లా 5 పార్టీషన్స్ ప్లేట్స్ తీసుకొచ్చి ఈ విధంగా అరేంజ్ చేశాను అనమాట. చూడండి, పెరుగు వడ చేసేసి పెట్టానండి. నానతాయని పొద్దున్నే ఫస్ట్ ఈ పని చేశాను అనమాట. పెరుగులో నానాలి కదండి, అందువల్ల. అండ్ బజ్జీ కూడా చేసేసానండి. దీంట్లో మళ్ళీ ప్లేట్లో పెట్టేటప్పుడు మళ్ళీ కాసేపు ఓవెన్లో వేడి చేద్దామని ఈ ఓవెన్లో పెట్టాను అనమాట. బజ్జీ కూడా రెడీ అయిపోయింది. అండ్ అన్నం పరవాన్నం కూడా రెడీ అయిపోయిందండి. చూడండి, ఇప్పుడే అయ్యింది, పొగలు వస్తూ ఉంది ఇంకాను. అన్నీ ప్లేట్లలో వేసి పెట్టే వరకు కొంచెం చల్లగా అవుతే బాగుంటుందని పొద్దున్నే లేసి చేసేసానండి ఇవన్నీను. ఇదిగోండి, ఇంకా పులిహోర అవ్వాలి. పులిహోరకి రైస్ అయిపోయింది, చల్లగా చెయ్యాలి, ట్రేలో వేసి చల్లగా చెయ్యాలి. అలాగే పెరుగన్నంకి కూడా అన్నం రెడీ అయిపోయిందండి. తర్వాత కూడా వేసేసాను, పెరుగన్నంది తర్వాత కూడా వేసేసాను. చల్లగా అయితే ప్యాక్ చేసేటప్పుడు
పెరుగు అన్నీ వేసి కలుపుతానన్నమాట. ఆల్మోస్ట్ అన్నీ రెడీ అయిపోయాయండి. చూడండి, ప్లేట్లలో వేసి పెట్టేశాను. ఒక దాంట్లో పెరుగన్నము, పెరుగువడ, పులిహోర, అన్నం పరవాణము, బజ్జీ అలా వేసి అన్నీ రెడీ చేశాను అనమాట. అన్నిట్లో వేసేసాను చూడండి. అన్ని ప్లేట్స్ ఫస్ట్ ఇలాగ కిచెన్ కౌంటర్ మీద అన్నీ పెట్టేసుకొని ఒక్కొక్క ఐటెం వేస్తూ వచ్చేసాను. వేసేసాక అల్యూమినియం ఫాయిల్ తీసుకొని ఇదిగోండి, అల్యూమినియం ఫాయిల్ తీసుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి ఆ ప్లేట్కి కవర్ అయ్యే వరకు తీసుకొని చూడండి ఈ విధంగా కవర్ చేసాను. మొత్తం అన్నీ ఫుల్గా కవర్ చేసేసాను అనమాట. చేసేసి పెట్టుకున్నాను, అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఆ విధంగాను చూడండి. అండ్ తర్వాత సాయంత్రము ఇంకా పూజకి కూర్చున్నానండి. పూజ అంతా చేసేసుకున్నాను అనమాట. విరచన గతి ఇంకా అందరూ లలిత పారాయణంకి రావడానికి చాలా టైం ఉందండి. అందుకని నేను సౌందర్య లహరి చదువుకున్నాను అనమాట. పూజ అయిపోయాక సౌందర్య లహరి చదువుకున్నాను. సుధామప్యాస్వాద్య ప్రతిభయ జరా మృత్యు హరిణీం విపద్యంతే విశ్వే విదిశతమకాద్యాది విశదః కరాళం యత్క్షేళం కబలితవతః కాలకలనా న శంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమ. అండ్ మరుసటి రోజు అంటే శుక్రవారం దేవుణ్ణి కదపకూడదు కదండి. అందుకని మరుసటి రోజు దీపం వెలిగించుకొని పాలు చక్కెర నైవేద్యంగా పెట్టి అమ్మవారిని కదిలించుకున్నాము. ఆవహించిన తర్వాత మళ్ళీ యథాస్థానానికి తీసుకురావాలి కదండి, అందుకని కదిలించానమాట. ఓం చేతులు అక్షంతలు తీసుకుని ఆ కలశం మీద వేసి అమ్మవారిని యథాస్థానానికి తేవడంతో పూజ అంతా పూర్తయిందండి. ఇది వైభవలక్ష్మి పూజా విధానం అన్నమాట. ఉద్యాపనతో ముగుస్తుంది.